హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఆర్ఎస్ టెక్ సొల్యూషన్స్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. హలో గాయస్, ఈరోజు మీ ముందుకు నేను పేటిఎం అప్లికేషన్, వాట్సాప్ అండ్ ఫోన్ పే అండ్ డెబిట్ కోడ్స్, క్రెడిట్ కోడ్స్ అనేవి ఎలా యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, అవన్నీ చెప్పడానికి ఈరోజు మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో మొదటిగా పేటిఎం అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 197 కమ్యూనికేషన్ అనే కంపెనీని రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. విజయ్ శేఖర్ శర్మ అనే అతను 2005లో పేటిఎం అప్లికేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దాని 2005లో 197 కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో ఒక న్యూస్ అని, క్రికెట్ న్యూస్ అని అండ్ రిజల్ట్స్ అని ఈ టైప్ ఆఫ్ డేటానే 197 కమ్యూనికేషన్ అనేది ఇవ్వడం జరిగేది ఫ్రెండ్స్. కానీ 2010లో ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న అభిషేక్ రాజన్ అన్న అతనికి మొబైల్ రీఛార్జెస్ కి సంబంధించి మనం చేస్తే ఎట్లా ఉంటది అని విజయ్ శేఖర్ శర్మతో చెప్పినప్పుడు అతను ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2010లో. తర్వాత 2013లో విజయ్ శేఖర్ చైనా వెళ్ళినప్పుడు అక్కడ ఒక వెజిటేబుల్ మార్కెట్ చూసినప్పుడు అక్కడ కస్టమర్స్ అందరూ మెర్చెంట్స్ ఒక యాప్ ద్వారా పేమెంట్స్ అనేవి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. జరుగుతున్నప్పుడు ఇతను కూడా ఇది కూడా మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగుంటది అన్న ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్. అన్న ఆలోచన రావడం వల్ల ఇతను కూడా మంచిగా వ్యాలెట్ అని కనిపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. 2014లో పేటిఎంలో వ్యాలెట్ అనేది రావడం జరిగింది. సో పేటిఎం మనీ ఎలా సంపాదిస్తుంది అంటే యాక్చువల్గా పేటిఎం వచ్చి ఫస్ట్ కస్టమర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళు చాలా మనీని స్పెండ్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ కస్టమర్స్ పెరగాలి. అందుకే వాళ్ళు 20% క్యాష్ బ్యాక్ అని కట్టాయిస్తారు. సో యాక్చువల్ గా చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పేటిఎంలో ఒక 100 రూపీస్ మూవీ టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు 20% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 100కి 80 అనేది ఫ్రెండ్స్ 80 అనేది ఆ మూవీ టికెట్ కి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. 80 ఇంకా రిమైనింగ్ 20 ఉంది కదా ఫ్రెండ్స్. ఆ 20లో 3% అనేది ట్యాక్స్ గవర్నమెంట్ కి వెళ్తుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ 17 ఉంది. ఆ 17 కాస్త పేటిఎం వాళ్ళకి వెళ్తుంది. ఆ 17 కాస్త పేటిఎం వాళ్ళకి వెళ్ళినప్పుడు సో ఆ 7 మనకి 20% క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. 20% క్యాష్ బ్యాక్ ఇస్తున్నప్పుడు 100 రూపీస్ టికెట్ అయితే మనకి 20% అంటే 20 రూపీస్ మన క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ పేటిఎం వాళ్ళకి వచ్చింది 17 రూపీసే. సో వాళ్ళు ఇంకా 3 రూపీస్ యాడ్ చేసి మనకి 20 రూపీస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఇంకా మనీ వేసి మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల వాళ్ళ అప్లికేషన్ కి ట్రాఫిక్ అనేది పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాగా మనీ పెట్టడం వల్ల పెర్ డేకి 5 crores లాస్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ పేటిఎం వాళ్ళకి. సో మరి ఇంత లాస్ తో ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అనుకోవచ్చు. సో కానీ వీళ్ళకి ఇన్వెస్టర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. రతన్ టాటా అని ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ వల్ల వీళ్ళు పేటిఎం అనేది రన్ చేయడం జరుగుతుంది. సెకండ్ అప్లికేషన్ వచ్చి వాట్సాప్ ఫ్రెండ్స్. వాట్సాప్ ఏంటంటే ఫ్రెండ్స్ బ్రెయిన్ యాక్టాన్ అండ్ జాన్ కామ్ అని 2 ఎంప్లాయీస్ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ట్విట్టర్ లో వర్క్ చేసేవారు 2007 వరకు. 2007 తర్వాత ట్విట్టర్ లో వర్క్ చేయడం మానేసి ప్రపంచం అంతా తిరగడం మొదలెట్టిన తర్వాత 2008కి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు 2008లో ఫేస్బుక్ లో జాబ్ కి అప్లై చేసినప్పుడు ఫేస్బుక్ అనేది వీళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్. రిజెక్ట్ చేయడం జరిగినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్అప్ చేద్దారు అన్న దృష్ట్యా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా. కానీ జాన్ ఖాన్ అతను 2008లో ఒక ఐఫోన్ తీసుకోవడం జరిగింది. ఐఫోన్ తీసుకున్నప్పుడు అందులో యాప్ స్టోర్ చూసినప్పుడు మనం ఏదైనా యాప్ స్టోర్ కి సంబంధించిన అప్లికేషన్ చేస్తే అది బాగా హిట్ అవుతుంది, ఎందుకంటే మంచి పొటెన్షియల్ ఉంది యాప్ స్టోర్ కి సంబంధించి అని ఆలోచించడం జరిగింది. అని అలా ఆలోచించినప్పుడు మనం ఏం బిల్డ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు నేమ్ పక్కన వాట్సాప్ లో నేమ్ పక్కన
వస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించడం జరిగింది ఫ్రెండ్స్. అని ఆలోచించడం జరిగినప్పుడు జాన్ కాన్ అన్న అతను దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ ఆలోచన వచ్చినప్పుడు జాన్ కాన్ అన్న అతనికి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఇతనికి ఫస్ట్ ఒక ఐఓఎస్ ప్రోగ్రామర్ కావాలి. ఐఓఎస్ ప్రోగ్రామర్ కావాలన్నప్పుడు జాన్ కాన్ అన్న అతను రష్యన్ నుంచి ఐఓఎస్ ప్రోగ్రామర్ ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. సో 2009లో ఆ యాప్ అనేది బిల్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అలా జరిగినప్పుడు ఈ జాన్ కాన్ అతను సిఇఓగా నిర్మింపబడింది. సో బ్రైన్ యాక్టన్ అన్న అతను సెకండ్ వెర్షన్ కి $250,000 ని ఇన్వెస్టర్స్ గా తీసుకొచ్చారు ఫ్రెండ్స్, బ్రైన్ యాక్టన్ అన్న అతను. సో బ్రైన్ యాక్టన్ అన్న అతను అప్పుడు సిఇఓగా నిర్మింపడం జరిగింది ఆ కంపెనీకి. సో ఇలాగా ఈ హిస్టరీ అనేది వాట్సాప్ది ఇట్లా ఉంది ఫ్రెండ్స్. కానీ వీళ్ళు ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తారని మీరు అడిగినట్లయితే వీళ్ళు ఏ విధంగానే మనీ ఎర్నింగ్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు వీళ్ళు ఒక్క రూపాయి కూడా మన నుంచి ఆశించలేదు. ఇప్పుడు వరకు ఒక్క రూపాయి కూడా వాళ్ళు వాట్సాప్ ద్వారా గెయిన్ చేయలేదు. కానీ వాట్సాప్ మీద ఫేస్బుక్ సిఇఓ మార్క్ జుకర్బర్గ్ కనుబడడం వల్ల దీన్ని 1.5 బిలియన్స్ కి ఐ థింక్ 1.5 బిలియన్స్ కి వాట్సాప్ అనేది ఫేస్బుక్ వాళ్ళు కొనడం జరిగింది. అంటే ఈచ్ యూజర్ ని 3,000 కి కొనడం జరిగింది. యాక్చువల్ గా దాని వ్యాలిడిటీ ఎంతంటే $1.5 బిలియన్ కొనడం జరిగింది. కానీ యాక్చువల్ గా $19 బిలియన్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా వాట్సాప్ అనేది గెయిన్ చేయడం జరిగింది. కానీ మరి ఎంత లాస్ పెట్టుకుని వాట్సాప్ అప్లికేషన్ అనేది ఎందుకు రన్ చేయడం అని మీరు అనుకోవచ్చు. కానీ ఫ్యూచర్ లో ఆ స్టేటస్ అది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ స్టేటస్ లో యాడ్స్ అది రావడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేద్దారని చూస్తున్నారు. సో ఇది అంతా వచ్చి వాట్సాప్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫోన్ పే గురించి చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఫోన్ పే అనేది ఒక ఫ్లిప్కార్ట్ కంపెనీ వాడు ఫ్రెండ్స్. ఫోన్ పేలో ఎప్పటి నుంచో కూడా మంచి ట్రాన్సాక్షన్స్ అయ్యి జరుగుతున్నాయి. సేమ్ అదే ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళకి 100 రూపీస్ పెట్టి డిటిహెచ్ మీరు కట్టినట్లయితే అందులో 2% అనేది వాళ్ళు గెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 2% అంటే 2 రూపీస్ అనేది అలా గెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా వరల్డ్ వైడ్ చాలా ట్రాన్సాక్షన్ జరుగుతాయి కాబట్టి వాళ్ళ మనీ అనేది ఎక్కువగా ఎర్నింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం డెబిట్ కార్డ్ అంటే మనం మనీ డిపాజిట్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు తీసుకునే దాన్ని డెబిట్ కార్డ్ అంటారు ఫ్రెండ్స్. అదే క్రెడిట్ కార్డ్ అంటే మనం ఫస్ట్ మనీ తీసుకుని మన మంత్ ఎండింగ్ లో మనం మనీని పే చేయడాన్ని క్రెడిట్ కార్డ్ అంటారు ఫ్రెండ్స్. కానీ మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అనేవి మెయిన్ గా 3 types లోనో 4 types లోనో ఉంటాయి ఫ్రెండ్స్. నాకు తెలిసి 3 కంపెనీస్ తెలుసు నాకు. అందులో 2 కంపెనీస్ వచ్చి వేసా అండ్ మాస్టర్ కార్డ్. ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చి రూపే అనేది ఇండియన్ కంపెనీ. సో ఈ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు సుత్తి లేకుండా చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళినప్పుడు మీరు ఒక ట్రాన్సాక్షన్ అనేది చేస్తున్నారు. ఒక 100 రూపీస్ అనేది మీరు పే చేస్తున్నారు కార్డు ద్వారా. 100 రూపీస్ పే చేస్తున్నప్పుడు వాడికి 98 రూపీస్ మాత్రమే బ్యాంక్లోకి వెళ్తాయి ఫ్రెండ్స్. 98 రూపీస్ మాత్రమే వెళ్తాయి. ఇంకా ఇంకెంతంటే ఫ్రెండ్స్, ఇంకా 2 రూపీస్ ఉంటాయి. 2 రూపీస్లో ఆ డెబిట్ కార్డ్ వేసా అయినా మాస్టర్ కార్డ్ అయినా అది ఏ బ్యాంక్కి సంబంధించి అయితే ఆ బ్యాంక్కి ఆ 2 రూపీస్లో 70 పైసా అనేది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ హోటల్ బ్యాంక్ వాడికి 25 రూపీస్ వెళ్తాయి ఫ్రెండ్స్. కానీ ఆ బ్యాంక్ కంపెనీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ డెబిట్ కార్డ్ వేసాయా మాస్టర్ కార్డ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాళ్ళకి 1 రూపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఇప్పుడు 4 ఆటల గురించి నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మొదటిది వచ్చి పేటిఎం అప్లికేషన్ గురించి, రెండవది వచ్చి వాట్సాప్ గురించి, మూడోది వచ్చి ఈ ఫోన్ పే గురించి, 4వది వచ్చి బ్యాంక్ గురించి ఫ్రెండ్స్. సో ఈ 4 విధాలుగా ఈ 4 వాటిలో కూడా ఇలా మనీ అనేది జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ న్యూస్ అనేది యూజ్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, జై హింద్.